ప్రైజ్ లో దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయం దేవుడు ఇచ్చిన యొక్క మహా అవకాశాన్ని బట్టి దేవత దేవుని తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇటు రీతిగా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ లైవ్ను అనేక మందికి షేర్ చేయండి. ప్రభు యొక్క నామాన్ని, ప్రభు యొక్క సందేశాలను అనేక మంది చేర్చబడినట్లుగా, ప్రభు యొక్క మార్గం నుంచి అందరూ నడిపింపబడినట్లుగా దేవుడు మన పట్ల కార్యరూపకం దాల్చినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనతో ఈ యొక్క లైవ్లోని పాల్గొందాం. ప్రతి ఒక్కరూ కూడా అయా నేను స్తుతించుకునే భాగ్యాన్ని ప్రభు అయా మాకు ఇచ్చిన అనేక మందికి లేదు ప్రభు. అయా మందిరానికి వెళ్ళలేని వారు అనేక మంది ఉన్నారు. అయా నీ మాటలు వినగలే శక్తిని, సామర్థ్యతను వారికి దయచేయమని ప్రతి ఒక్కరూ కూడా మరి ఏక ప్రార్థన విజ్ఞాపనలో ప్రతి ఒక్కరికి చేరబడినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా అయా నీకే వందనాలు తండ్రి, నీకే వందనాలు ప్రభు. అయా నేను స్తుతించుకునే కృపను మాకు అనుగ్రహించి ఉన్నామని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క లైవ్లో పాల్గొన్నాం. అయా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. పరిశుద్ధ ఆత్మ తండ్రి నీకే వందనాలు, 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 వందనాలు అయ్యా. కృపగలిగిన తండ్రి, దయగలిగిన ప్రభు అయా, సర్వశక్తి మంతురానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయా నిత్యమునైనా పరిశుద్ధులు పరిశుద్ధులు అని ప్రభు నైనా దూతగానములతో ప్రభు 24 పద్ధతులతో ప్రభు నైనా అయాను స్తుతింపబడుచున్న తండ్రి ప్రభు. అయా మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. అయా నువ్వు చూపుతున్న మేలుకే, నువ్వు చూపుతున్న కృపలకే అయా నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. దేవాది దేవ, కృపగలిగిన తండ్రి, సర్వశక్తి మంతుడానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు అయా. నిన్న నేడు నిరంతరము నైనా అయా నువ్వు ఏకరీతిగా ఉన్న తండ్రి ప్రభు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు ప్రభు, మా పితరుల దేవుడు ప్రభు నాయన. మేము పూజిస్తున్న ప్రభు నాయన, మొరపెడుతున్న ప్రభు మా యొక్క వినంబములను ప్రభు, మా యొక్క మొరలను వింటున్న దేవుడు ప్రభు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయా గొప్ప భాగ్యాన్ని, ధన్యతను ప్రభు మాకు ఇచ్చి ఉన్న ప్రభు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అల్పులం అయోగ్యులమైన మమ్మల్ని ప్రేమించి ఉన్న ప్రభు నాయన. రక్షణ భాగ్యాన్ని ప్రభు అయా మాకు ఇచ్చి ఉన్న ప్రభు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంత గొప్ప తరుణాన్ని ప్రభు అయా మాకు ఇచ్చినందుకే నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు నాయన. ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభు అయా. ప్రతి బిడ్డపై నీ కృపనుంచండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అయా అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయా. ప్రధానులను జ్ఞాపకం చేసుకుని, రాజులను జ్ఞాపకం చేసుకుని, దేశ నాయకులను జ్ఞాపకం చేసుకున్నాయా, రాష్ట్ర నాయకులను జ్ఞాపకం చేసుకుని, గ్రామంలో పరిపాలిస్తున్న నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయా. ప్రతి వారిపైన కృపణించండి, వారికి మంచి జ్ఞాన బుద్ధులు దయచేయండి ప్రభు. ప్రతి వివేకమును మీరు దయచేయండి ప్రభు నాయన. నీ ప్రజలైన వారిని ఏ రీతిగానైనా పరిపాలించాలో ప్రభు అయా. వారికి ఏ రీతిగా న్యాయము తీర్చాలో ప్రభు తగిన జ్ఞాన వివేకంలో వారికి అనుగ్రహించండి ప్రభు అయా. వారి కొరకు నువ్వు మొరపెట్టమంటున్నావు ప్రభు. వారి క్షేమము కొరకు, వారి యొక్కనైనా అయా వారి యొక్క స్థితిగతులు ప్రభు బాగుండాలని ప్రభు నాయన అయా. వారి కొరకు నాయన మొరపెట్టమంటున్నావు ప్రభు నాయన అయా. నాయన క్షేమంగా నాయన బ్రతుకులాగున ప్రభు నాయన అయా. తండ్రి నాయన వారి కొరకు నువ్వు మొరపెట్టమంటున్నావు ప్రభు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయా వారికి నాయన అయా నెమ్మదినివ్వండి, సమాధానాన్ని ఇవ్వండి ప్రభు అయా. వారి కుటుంబాల్లో ప్రభు నాయన అయా నెమ్మదిని దయచి నీ యొక్కనైనా పరిపాలన చేయాలంటే ప్రభు అయా. ఎంతో జ్ఞానము కలిగి ప్రభు నాయన అయా తండ్రి నాయన పరిపాలన చేయాలి ప్రజలైన వారి అలా ప్రభు అయా. వారికి న్యాయము తీర్చినట్లుగా ప్రభు వారి హృదయంలో న్యాయమును మీరు అనుగ్రహించండి అయా. తండ్రి అక్రమం తీసివేయండి ప్రభు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు అయా. ప్రతి బిడ్డపై నీ కృప నుంచి నాయన అయా. బలహీనలు బలపరచు ప్రభు. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభు నాయన. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి ప్రభు. ఏ విధమైన బలహీనతతో ఉన్నారో ప్రభు అయినా, అనారోగ్యంతో ఉన్నారో ప్రభు నాయన, నీరసంతో ఉన్నారో ప్రభు నాయన అయా. వారిని మీరు దర్శించండి ప్రభు అయా. వారిని మీరు తాకండి ప్రభు అయా. వారిని యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షించి విమోచించండి పరిశుద్ధ ఆత్మ తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయా ఏ గాయపరచబడి ఉన్నారేమో ప్రభు
అయా వారి హృదయాంతరంగం నలిగిపోయి ఉన్నాయేమో ప్రభా నాయన, అయా వారి స్థితిగతులు బాగాలేదేమో ప్రభా నాయన, అయా అన్నిటిని నువ్వు చూచున్న దేవుడు ప్రభా, అయా వాటన్నిటికి విడుదల ఇచ్చే దేవుడు ప్రభా, నీకు సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభా, అయా నీకు మొరపెట్టే వారిగా వారిని సిద్ధపరచండి ప్రభా. నువ్వు ఒక్కడివే ప్రభా నాయన, అయా మా స్థితిగతులు మార్చగలవాడవని ప్రభా, మా అనారోగ్యం నుండి విడిపించగలవాడవని ప్రభా, మా ఆర్థిక సమస్యల్లో నుండి లేవనెత్తివాడవని ప్రభా నాయన, అయా నువ్వు ఒక్కడివే ప్రభా నాయన, మా పరిస్థితులన్నీ మార్చగలవాడవని ప్రభా, అయా నీకు మొరపెట్టుకునే వారముగా ప్రభా నాయన నన్ను మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. అయా నాయన ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. అయా నాయన నువ్వు ఒక్కడివే న్యాయమును అనుగ్రహించే దేవుడు అని ప్రభా నాయన, ఏ కుటుంబంలో ప్రభా నాయన అసమాధానముతో ఉన్నారో ప్రభా, నెమ్మది లేని స్థితిలో ఉన్నారో ప్రభా నాయన, అయా కుటుంబాల్లో ప్రభా నాయన ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో ప్రభా నాయన, అయా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి కుటుంబాల్లో నెమ్మదిని, సమాధానాన్ని ప్రభా, ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. ప్రతి కుటుంబం పైన పరిశుద్ధమైన రక్తాన్ని మీరు ప్రోక్షించండి ప్రభా. అయా తండ్రి ప్రతి బిడ్డను మీరు దర్శించండి పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ప్రతి బిడ్డ పట్ల నీ ప్రణాళికను ప్రభు, నీ చిత్తాన్ని మీరు బయలుపరచండి అయ్యా. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసును మీరు దయచేయండి, పశ్చాత్తాప హృదయాలు దయచేయండి ప్రభా. అయా తండ్రి నాయన, అయా రక్షణ పొంది కూడా నిర్లక్ష్యంగా ఉన్న వారితో మీరు మాట్లాడండి ప్రభా. అయా తండ్రి నాయన క్రమం లేని భక్తి జీవితాన్ని జీవిస్తున్నారేమో ప్రభా నాయన, అక్రమం చేయవారిలో నా ఎదురు నుంచి తొలగిపోండి అంటున్నావు ప్రభా నాయన, అటువంటి స్థితిలో ఉన్నారేమో ప్రభా నాయన, వారితో మీరు మాట్లాడండి అయ్యా. అయా విడిపించండి ప్రభా. అయా సమాధానాన్ని, నెమ్మదిని మీరు అనుగ్రహించి వారిలో ఉన్న ప్రతి ఒక్క బెదురుని మీరు తీసివేసి ప్రభా నాయన, అయా నీ సన్నిధానానికి వారిని నడిపించండి పరిశుద్ధాత్మడా. అయా వారితో మీరు ఉన్నట్టు పరిశుద్ధాత్మడా, అయా వారందరినీ ప్రభా నాయన పట్టుకోండి పరిశుద్ధాత్మడానికి వందనాలు ప్రభా నాయన. అయా వారి పట్ల నాయన కలిగిన ప్రణాళికను ప్రభా, అయా వారు తెలుసుకున్నట్లుగా ప్రభా నాయన, అయా బంధకాల్లో నుండి ప్రభా వారిని విడిపించని పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయా సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. అయా విడిపించండి నాయన, నీకు వందనాలు స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయా నీకే వందనాలు 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 తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలయ్యా. అయా ప్రతి బిడ్డని తండ్రి నేను ఉదయకాల సమయం ముందు మీరు జ్ఞాపకం చేసుకొని అయా ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క కుడికిలో ప్రభా నాయన, అయా నీ ఆత్మ ఆధీనంలో ప్రభా ప్రతి బిడ్డను ఉంచండి పరిశుద్ధాత్మ ప్రభా. ప్రార్థన పరిస్థితులు మారుస్తున్నా ప్రభా నాయన, ప్రతి బిడ్డ ప్రార్థించే వారిగా ప్రభా నాయన, అయా వారి స్థితిగతులు మార్చబడాలంటే ప్రభా, వారి పరిస్థితులు మార్చబడాలంటే ప్రభా నీ సన్నిధానంలో గోజాడే వారిగా ప్రభా నాయన నన్ను మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా నాయన, నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి బిడ్డను మీరు బలపరచండి అయా, ప్రతి బిడ్డపై నీ కృపనుంచండి పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయా నాయన నాయన నీకే వందనాలు 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 తండ్రి. నీ కృప ద్వారా సమస్తము సాధ్యమే ప్రభా నాయన, నీ కృపను ప్రతి బిడమైన మీరు అనుగ్రహించి లైవ్ చూసిన ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా నాయన మీరు కార్యము చేయండి ప్రభా. ఏదైతే నీ సన్నిధిలో మొర పెడుతున్నారో ప్రభా నాయన, ఏ సమస్య కొరకు, ఏ బంధకాల కొరకు నాయన నీ సన్నిధానంలో ఉండి ప్రభు గోజాడుతున్నారో ప్రభా నాయన, అయా తండ్రి వారిలో ప్రభా కుటుంబంలో సమాధానము, నెమ్మదిని ప్రభా, అయా వాటిపైన జయాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా నాయన. అయా తండ్రి ఏ మనుషుడు మమ్మల్ని ఏలడము కాదు కానీ ప్రభా, ఏ రోగము మమ్మల్ని ఏలడము కాదు కానీ ప్రభా, అయా నువ్వే మమ్మల్ని ప్రభా ఏలాలి ప్రభా నాయన, నీకు వందనాలు ప్రభు. నీ ఆధిపత్యంలోనికి ప్రభా, అయా నీ యొక్క అయా పక్షాన్ని మేము ఉండనట్లుగా ప్రభా నాయన ప్రతి బిడ్డను మీరు నన్ను సిద్ధపరచండి ప్రభా. అయా తండ్రి నీవే మమ్మల్ని ఏలుబడి చేయాలి ప్రభా నాయన, నీకు వందనాలు ప్రభా. అట్టి పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయండి ప్రభా నాయన, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభా, ఇలా ఇవంతము వరకు ప్రభు మీరు అధ్యక్షత వహించి ఏ పాటల ద్వారా నాయన, అయా వాక్యము ద్వారా నాయన నువ్వు మహిమపరచబడినట్లుగా ప్రభా, అనేక హృదయాలు తెరవబడినట్లుగా ప్రభా, అనేకులు వాక్యము ద్వారా బలపరచబడినట్లుగా ప్రభు నాయన, అయా మీరే కార్యము చేయమని ప్రభా నాయన, అయా మీరేనైనా అయా తండ్రి నాయన, అయా తండ్రి నాయన నీ కృప చూత ప్రభా నాయన ప్రతి బిడ్డను మీరు ఆకర్షించమని ప్రభా నాయన, అయా బలమైన కార్యాలు మీరు జరిగించమని ప్రభా నాయన, ఈ మందిర విషయంలో ప్రభా నాయన నీ చిత్తాన్ని నాయన మీరు బయలుపరచమని ప్రభా, అయా నీ నామ మహిమకరంగా మమ్మల్ని నిలబెట్టమని ప్రభా నాయన, అయా సంఘం నీకు నువ్వు జీవపరచమని ప్రభా నాయన,
అయా కృపతో నాయన కృప చేతనైనా బలపరచమని తండ్రి, సమస్త విధమైన కృప చేతనైనా అయా నైనా మిమ్మల్ని భద్రము చేయమని ప్రభునైనా ప్రతి బిడ్డపైన నీ యొక్క నాయన పరిశుద్ధాత్మ రక్తము చేత ప్రభునైనా అయా ప్రోక్షించి ప్రభా ప్రతి వాటిపైన వారికి జయాన్ని మీరు అనుగ్రహించమని ప్రభా, మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. మరి ఈ సమయంలో సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే
గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నావేగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నావేగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి
నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. హల్లెలూయా హల్లెలూయా. మరొక పాట పాడుకుని మరి సమయంలో వాక్యం చదువుకొని కీర్తనల గ్రంథము 7వ అధ్యాయం. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడును లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన యెడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొని కొననిమ్ము. నీ ప్రాణము నేలకు అనగదొక్క నిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను రక్షించితిని కదా. యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము నంచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ వీధిని నీవు నియమించి ఉన్నావు కదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొని ఉన్నప్పుడు వారికి పైగా పరమంగా ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. దుష్టుల చెడుతనము మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచము. యథార్థ హృదయములను రక్షించు దేవుడే. నా కీడమును మోయేవాడు ఆయన ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మళ్ళిన ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కువ పెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు. చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకి వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయమును విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతులైన యెహోవా నామమును కీర్తించెదను. ఆమేన్. మరి కొద్ది నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. అయానికే వందనాలు ప్రభా, అయానికే స్తోత్రాలు ప్రభా. అయ్యా నేను స్తుతించుటకు, నేను ఆరాధించుటకు ప్రభా నాయన మాకు ఇచ్చిన ఈ సమయంలో ప్రభా నేను స్తుతించుకునే భాగ్యాన్ని ప్రభా నాయన అయా దావీదు వలె ప్రభా అయా 7 మార్లు ఏ రీతిగా అయితే నేను స్తుతించి ఉన్నాడో ప్రభా అట్టి కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. అయా తన అధికారమును బట్టి ప్రభా నాయన అయా తను గర్వించలేదు కానీ ప్రభా అయా నిన్ను స్తుతిస్తున్నాడు ప్రభా, నిన్ను ఆరాధిస్తున్నాడు ప్రభా. అయా తనకు తాను మైమరిచిపోయి ప్రభా నాయన నాట్యము చేయొచ్చు ప్రభా. అయా నేను స్తుతించినప్పుడు తను ఎంతగానో నువ్వు హెచ్చించి ఉన్నావు ప్రభా నాయన. నీకు వందనాలు 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 ప్రభా. అయానికే స్తోత్రాలు ప్రభా నాయన. అయా ప్రార్థనే కాదు ప్రభా నాయన, నేను స్తుతించడము కూడా నేను గొప్ప భాగ్యం అంటున్నావు ప్రభా నాయన. అయా తన సమాజంలో నేను స్తుతించమంటున్నావు ప్రభా నాయన. అయా గానము చేయమంటున్నావు ప్రభా. అయా స్తుతి యాగము చెల్లించమంటున్నావు ప్రభా నాయన. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయా. అయా నేను స్తుతించుకునే భాగ్యాన్ని ప్రభా అయా నాకు మాకును అనుగ్రహించినారు ప్రభా నాయన. ఈ సమయంలో ప్రభా ప్రతి ఒక్కరు హృదయాంతరంగాల నుండి
ప్రభా. అయా నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని ప్రభా నాకు మాకును మీరు అనుగ్రహించండి ప్రభా. నైనా నీకు వందనాలు 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 వందనాలయ్యా. స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయానికే వందనాలు 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 ప్రభా. అయానికే స్తోత్రాలు 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 తండ్రి. అయానికే వందనాలు 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 వందనాలయ్యా వందనాలయ్యా. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాతిరాజు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతిరాజు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము. అద్వితీయ దేవుడా, ఆది అంతములై ఉన్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతములై ఉన్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మహాప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మహాప్రభు. రాజా 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 రాజాతిరాజు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతిరాజు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల యుద్ధకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల యుద్ధకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాతిరాజు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతిరాజు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా. రాజా 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 రాజాతిరాజు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతిరాజు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతిరాజు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము
సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అవును ప్రభా, అయ్యా నిత్యము నేను స్తుతించిన కానీ ప్రభా, అయ్యా నీ రుణాన్ని మీరు తీర్చుకోలేము. మాకున్న సమస్తాన్ని మీకు అర్పించిన ప్రభా, నువ్వు చేసిన త్యాగాన్ని ప్రభా, నువ్వు అర్పించిన ప్రభా ప్రాణాన్ని ప్రభా నాయనా, అయ్యా మేము ఎలా కట్టలేము ప్రభా. అయ్యా మార్పు లేని మా కొరకు ప్రభా, అయ్యా అతను మారావంటి మా బ్రతుకుల కొరకు ప్రభా, అయ్యా ఘోర పాపులైన మమ్మల్ని ప్రేమించి ప్రభా, అయ్యా నీవేళ శ్రేష్టమైన నీ యొక్క యవ్వన జీవితాన్ని ప్రభా, అయ్యా మా కొరకు అర్పించి ఉన్నావు ప్రభా. అయ్యా మీరే నేరము చేయనప్పటికీ కూడా అయ్యా మా కొరకు ప్రభు, అయ్యా తండ్రి గాయపరచబడ్డావు ప్రభు, అవమానపరచబడ్డావు ప్రభు, కొట్టబడ్డావు, హింసించబడ్డావు ప్రభు. అయ్యా తండ్రి నాయన మా కొరకు నైనా అయ్యా కల్వరిలో ప్రభు నైనా ఎంతగానో ప్రభు నైనా అయ్యా నీ రక్తాన్ని చిందించి ప్రభు, అగులుగద్ద కొండపై ప్రభు నైనా రాళ్ళను ప్రభు, ఆ ముళ్ళ కిరీటాన్ని ఆ భారమైన సిలువను మోసుకుంటూ అయ్యా ఈ మార్పు లేని మా జీవితాలు అయ్యా మారావంటి మా జీవితాలు ప్రభు మధురంగా మార్చుట కొరకు ప్రభు, ఈ యొక్క పాపములో ఉండకుండా ప్రభు నైనా నీ యొక్క మార్గంలో మేము నడవాలని ప్రభు, నీ రాజ్యములో వారసులుగా మేము ఉండాలని ప్రభు, అయ్యా నీ రాజరికాన్ని విడిచిపెట్టి ప్రభు, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ప్రభు, అయ్యా నాయన మా కొరకు ప్రభు, అయ్యా నీ యొక్క నాయన శ్రేష్టమైన జీవితాన్ని ప్రభు, అయ్యా మా కొరకు అర్పించిన గొప్ప తండ్రి ప్రభు, ఎవరు చూపించలేని ప్రేమను ప్రభు నాయన మా కొరకు చూపించావు ప్రభు, ఎవరు ఆదరించలేనటువంటి ఆదరణ మాకు కలిగించాలని ప్రభు నైనా ఆదరణకర్తగా నేను మరలా మా ఎదుగును పంపబడి ఉన్న తండ్రివి ప్రభు నైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయ్యా ప్రతి బిడ్డను ప్రభు మీరు దర్శించండి ప్రభు, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభు. అయ్యా తండ్రి నేను మా బ్రతుకుల్లోనైనా అయ్యా సమాధానాన్ని నెమ్మదిని ప్రభు, అయ్యా నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వాడు నీ ఒక్కడవేనని ప్రభు, అయ్యా నేను స్తుతించినప్పుడు ప్రభు, నిన్ను ఆరాధించినప్పుడు ప్రభు, అయ్యా నీతో సమయాన్ని గడిపినప్పుడు ప్రభు నైనా అయ్యా మా హృదయంలో నెమ్మది సమాధానాన్ని నైనా నువ్వు కలుగు చేసేవాడు అని ప్రభు, అయ్యా వారిలో ప్రభు విశ్వాసం కలిగిన సన్నిధానంలో అయ్యా గోజాడే వారిగా మన సిద్ధపరచండి ప్రభు. అయ్యా నీ సన్నిధిలో సమాధానం ఉంది ప్రభు, నీ సన్నిధిలో నెమ్మది ఉంది ప్రభు నైనా, అయ్యా భద్రత ఉంది ప్రభు నైనా. అయ్యా తండ్రి నైనా ఎటువంటి పాపి హృదయాన్నైనా ప్రభు, అయ్యా నీ మార్గంలో వచ్చినప్పుడు ప్రభు నైనా, అయ్యా నైనా నీ సన్నిధిలో అడుగు పెట్టినప్పుడు ప్రభు నైనా తప్పక వారు మార్పు చెందేవారు ప్రభు నైనా. అయ్యా తండ్రి ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభు, ఎటువంటి హృదయాలతో ఉన్నారో ప్రభు, ఎటువంటి కఠిన హృదయాలతో ఉన్నారో ప్రభు, బాధల్లో ఉన్నారో ప్రభు, కృంగుబాటులో ఉన్నారో ప్రభు నైనా, అయ్యా పాపంలో ఉన్నారో ప్రభు, వారిని మీరు లేవనెత్తండి అయ్యా, వారు చేపట్టుకోండి ప్రభు. అయ్యా నువ్వు ఒక్కడవే విడిపించగలవాడు ప్రభు, అయ్యా నిన్ను స్తుతించినప్పుడు ప్రభు, అయ్యా నిన్ను ఆరాధించినప్పుడు ప్రభు నైనా అయ్యా మా బ్రతుకుల్లో అయ్యా గొప్ప విడుదలనిచ్చే దేవుడు ప్రభు, నిన్ను ఎంత స్తుతించినా గాని ప్రభు, అయ్యా నిత్యము నైనా నిన్ను స్తుతించినా గాని ప్రభు నైనా మా నీ యొక్క రుణాన్ని మేము తీర్చుకోలేము ప్రభు. అయ్యా తండ్రి నైనా ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా, ప్రతి బిడ్డతోనే మీరు మాట్లాడండి ప్రభు నైనా నీకు వందనాలు అయ్యా. నీ మాట ద్వారా ప్రభు ప్రతి బిడ్డను మీరు ఆదరించండి ప్రభు, నీ మాట మమ్మల్ని బలపరుస్తుంది ప్రభు, నీ మాట మమ్మల్ని ఆదరిస్తుంది ప్రభు, నీ మాట మమ్మల్ని లేవనెత్తుతుంది ప్రభు నైనా. కృంగిన హృదయాలకు ప్రభు, నెలిగిన హృదయాలకు ప్రభు నైనా ఆదరణ ఇచ్చేది ప్రభు నీ మాట ప్రభు నైనా. అయ్యా తండ్రి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభు, నీ యొక్క వాక్కు ద్వారా ప్రభు ప్రతి బిడ్డను మీరు దర్శించమని, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రభు. అయ్యా నీ యొక్క ఏడింతల ఆత్మశక్తి చేత నీ దాసును మీరు నిలబెట్టి ప్రభు నైనా నోటికి మీరు బోరగా ఉండి ప్రభు, గుడార్థమైన సంగతులు మర్మములు మీరు బయలుపరచమని ప్రభు. అయ్యా మీరే మరుగుపరిచి ప్రభు నైనా, అయ్యా నీవే ప్రభు మాట్లాడి ప్రభు నైనా. అయ్యా నాయనా నాయనా నీకు వందనాలు ప్రభా, నీ
ఈ రెండించుల గల ఖడ్గం వంటిది ప్రభు నీ మాట ప్రభు. నీ మాట ద్వారా అయ్యా అనేక హృదయాలు ప్రభు విభజించి పాలించినంత మట్టుకు ప్రభు నైనా అయ్యా నీ వాక్కు ద్వారా మా ప్రతి బిడ్డను మీరు సరిచేయండి ప్రభు. నీ మంచి మార్గంలో ప్రతి బిడ్డను మీరు నడిపించమని ప్రభు. సమస్త ఘనత ప్రభావాలు మీరే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం. సమయం ముందు అయ్యగారు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక పునరుద్ధాన ఆరాధన మరి రావడానికి మరి ప్రభు నామంలో మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను అయినా గొప్ప దేవుడానికి స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నీకు స్తోత్రాలు ప్రభా. సమాధానానికి అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, కొద్ది నిమిషాలు ప్రభా నీ వాక్యంలోకి వెలుచుండగా నాతో మాతో మీరు మాట్లాడండి, బలపరచండి ప్రభా. బలహీనలను బలపరచువాడు నీ వాక్యమేనా, నీవే సహాయం మాకు దయచేయండి. సమస్తను ప్రభా నీ చేతులకు అప్పగిస్తే వాక్యం విని మమ్మల్ని పరిశీలన చేసుకొని సరి చేసుకుని కృప మాకు దయచేయండి. యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 10వ వచనం. 2 ఏండ్ల వరకు నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు, నీ మీదకి ఎవడును రాడు. ఈ పట్టణములో నీకు బహు జనమున్నదని నీకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా, చాలండి, పౌలుతో చెప్పగా. ఇది నాన్న నీవు నేను మనమందరము కూడా ఈ వాగ్దానాన్ని చేతపట్టుకొని మనం ఎప్పుడైతే దేవుడి సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తామో ఆయన నీ పట్ల నా పట్ల కార్యం చేసే దేవుడైన ఆయన మొదటగా అంటుంది ఏంటంటే, ప్రభు అయిన దేవుడు నీతో అంటున్నాడు, ఎవరైతే ఈ యొక్క ఆరాధనలో పాల్గొందారో మీతో దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేటుకు నీ మీదకి ఎవడు రాడు, నువ్వు జడియొద్దు, నువ్వు భయపడొద్దు అని చెప్పి దేవుడే నీకు ఏం చేస్తున్నాడంటే హామీ ఇస్తున్నాడు. ఇదే నన్ను పౌలుకి ఏ విధంగా అయితే హామీ ఇచ్చినాడు, దేవుని నుండి మనకి హామీ వచ్చినది. ఎవరైతే ఆయన ద్వారా పిలువబడి ఉన్నారో, సపరేట్ చేయబడి ఉన్నారో అట్లాంటి వారితో దేవుడు అంటున్నాడు, నేను మీకు తోడై ఉన్నాను, ఏ హాని చేయటకు నీ మీదకి ఎవరు రాడు. ఇదిగో ఈ పట్టణంలో కానీ, ఈ ఊర్లో కానీ, ఈ దేశంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ బహు జనమున్నదని నేను మీతో చెప్తున్నాను. పౌలుకి ఏ రీతిగా అయితే చెప్పి ఉన్నాడు, ఈ దినాన దేవుడు నీతో కూడా చెప్తున్నాడు. అయ్యో నేను ఒంటరిదాన్ని నన్ను అనుకుంటున్నావేమో, ఎప్పుడైతే నీవు ఆయన నమ్ముకొని ఈ వాగ్దానాన్ని, ఈ వాక్యాన్ని చేతబట్టుకొని ఉన్నావో, ఈ వాక్యమే దేవుడు, ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, ఫర్ ఐ యామ్ విత్ యు, గాడ్ సేస్. నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు ఏ హాని తలపెట్టని. చూడండి, నువ్వు పోయే మార్గంలో ఆయన నీకు సహాయకుడిగా లేడా? నీ అవసరతలో ఏందో ఆయన నీకు సహాయకుడిగా లేడా? నీ కుటుంబ పరిస్థితుల్లో ఆయన నీకు సహాయకుడు లేడా? ఏమి లేని స్థితిలో నుంచి దేవుడు నిన్ను పోషించలేదా? ఆయనను పోషించినాడు. ఏ హాని నీకు తెలపెట్టకుండా ఇట్లాంటివన్నీ మనము గమనించుకోకుండా ఉంటాం. కేవలము ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యమే కాదు, ధనము, భోగమే కాదు, కానీ నువ్వు ఇదేనా సజీవులుగా ఉన్నావంటే అది కేవలం ఆయన కృపే, ఆయన పెట్టిన భిక్షే.
ఆయన నీకు తోడై ఉన్నాడు కాబట్టి ఇది నన్ను సజీవులుగా ఉండి నువ్వు సువార్త ప్రకటిస్తున్నావేమో, లేకపోతే ఈ యొక్క మందిరానికి వచ్చి దేవుని ఆరాధిస్తున్నావేమో. ఇవి మనము తెలుసుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే 4 మార్గాలు కలిసిన రోడ్డు మనకి ఉంది. అంటే అట్లాంటి పరిస్థితులు మనకి ఎదురైంది. ఒక పక్క ఏమో కుటుంబం వేదనతోటి, ఒక్కొక్క పక్క ఏమో పరిచర్యలు ఏం చేసుకోవాలో అర్థం కాక, ఒక పక్క ఏమో పరిచర్య దగ్గర నుంచి గొడవలు, నిందలు, అవమానాలు, పక్క వాళ్ళే మనల్ని నిందిస్తూ ఉంటారు. ఒక పక్క ఏమో పరిస్థితులు బట్టి, ఒక పక్క ఏమో ఆర్థిక సమస్యలను బట్టి, ఒక పక్క ఏమో రోగమును బట్టి, ఇట్లాంటి నానా రకమైన రోడ్లు, నానా రకమైన మార్గములు నీకు ఉండొచ్చు. ఏమి చేయాలో నీకు తోచట్లా. కానీ వాక్యము తెలియపరుస్తుంది, ఫర్ ఐ యామ్ విత్ యు గాడ్ సేస్. నేను నీకు తోడై ఉన్నాను బిడ్డ, నేను నీకు తోడై ఉన్నాను కుమారుడా, కుమార్తె, ఇదిగో నేను నీకు తోడై ఉన్నానని దేవుడే నీకు హామీ ఇస్తున్నాడు. నువ్వు ఆ హామీని నువ్వు మరి స్వీకరించగలుగుతున్నావా? ఆ హామీ చేత నీవు ధైర్యం కలిగి ఉండగలుగుతున్నావా? నా దేవుడు నన్ను పోషించగల దేవుడై ఉన్నాడు. ఆ హామీ చేత నువ్వు బ్రతకగలుగుతున్నావు. ఆయన హస్తము నీ మీద ఉంది కాబట్టి ఎంతమంది నీ మీదకి వచ్చినా, ఎన్ని నిందలు నీకు ఎదురైనా, ఎన్ని అవమానాలు నీకు ఎదురైనా, అన్ని దారులు మూసుకుపోయినప్పటికీ కూడా చూడండి, నువ్వేనాడు ఆయన పస్తు పడుకుని ఉన్నావా? లేదు. ఎందుకంటే ఆయన యొక్క హస్తము నీ మీద ఉంది కాబట్టి, ఆయన యొక్క కాపుదల నీ మీద ఉంది కాబట్టి, నీ బిడ్డ కానీ, నీ పిల్లలు కానీ, నీ యొక్క భార్య కానీ, భర్త కానీ, కుటుంబము కానీ, నీ అయిన వాళ్ళు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, చూడండి ఎవరికి ఏ హాని తలపెట్టట్లేదంటే ఆయన కృప, నీ యొక్క ప్రార్థన ద్వారా ఆయన కృప నీ మీద, నీ కుటుంబం మీద ఉంది కాబట్టి. ఎంతో మంది హాస్పిటల్లో చూసుకొని చూడండి ఎంతో ఖర్చు పెడుతున్నారు అనారోగ్యం వాళ్ళు. ఇది నన్ను నీకు ఏ హాని లేకుండా, ఏ కీడు సంభవించకుండా, ఏ అనారోగ్యం లేకుండా సురక్షితంగా ఉన్నావంటే కేవలం ఆయన కృప. చూడండి, ఆస్తి తగాదాలైన కొంతమంది కోర్టు కేసులకి వెళ్తున్నారు. కానీ దేవుడు నీ పట్ల ఆ విధంగా చేయలేదు కదా. నాకు ధనం ఇవ్వట్లేదు, నేను ఐశ్వర్యవంతుడు అవ్వట్లేదు. అది కాదు మనం తెలుసుకోవాల్సి. నేను ఎప్పుడైతే ఆత్మీయతలో బలపడుతూ ఉంటామో, 4 మార్గంలో గుండొచ్చుచున్న శ్రమలు బట్టి నువ్వు బెదరకుండా, భయపడకుండా, కదలకుండా నిలకడగా ఉంటావో ఆయన యొక్క హామీని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయనే నీకు తోడై ఉన్నానని వాక్యము మనకు తెలియపరుస్తుంది. ఫర్ ఐ యామ్ విత్ యు గాడ్ సేస్. నీవు నేను ధైర్యం కలిగి ఈ యొక్క మార్గము గుండా మనం వెళ్లేవారిగా ఉండాలి. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, తమ శత్రువులను తమను బాధింప వారిని విడిచి నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటిను వారి శత్రువుల చేతుల నుండి ఇజ్రాయేలును రక్షించనంట. చూడండి, దినాన నీకు అయిన వారే నీకు శత్రువులు, ఎవరో కాదు. నీ బంధువులో, నీ స్నేహితులో, నీ రక్త సంబంధికుల్లో, నీ తోబొట్టుల్లో, నీ భర్తో, నీ భార్యో, నీ పిల్లలో, లేకపోతే పరిచయం చేస్తున్న నీ తోటి స్నేహితులు కావచ్చు, వారే నీకు శత్రువులు అయి ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మిమ్మల్ని రక్షించదను. వాళ్ళు వేస్తున్న బాణములకి నువ్వు చిక్కకుండా, వాళ్ళు వేస్తున్న అపనిందలకి నువ్వు చిక్కకుండా, నువ్వు బాధింపకుండా నేను నీకు సహాయం చేసేద్దాను అంటున్నాడు. ఎన్ని వేసినా గాని ఏ రాయి అయినా నీకు గాయపరచదు. ఎందుకంటే హీఈస్ ద షీల్డ్. ఆయన కవచముగా ఉన్నాడు కాబట్టి, ఆయనే నీకు సహాయకుడిగా ఉన్నాడు కాబట్టి, ఆయనే నీకు రక్షణనై ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీసుకుని ఉన్నావో, నేను యేసు కొరకే బ్రతికిద్దా, చావైన బ్రతికైన ఆయన కొరకే, ఆయన సువార్త ప్రకటించడం కొరకే అని ఎప్పుడైతే మనము నిలబడి ఉన్నామో, మనకు హృదయాల్ని, మన ప్రాణములు, మన దేహముని, మన శరీరముని మనం ఎప్పుడైతే ఆయనకి సంపూర్ణంగా అప్పగించుకొని ఉన్నామో, ఆయన నిన్ను నన్ను రక్షించే దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను నడిపించే దేవుడైనాడు, నిన్ను నన్ను పోషించే దేవుడైనాడు. దినాన్ని ఏ హాని నీకు తలపెట్టకుండా చూస్తున్నాడు. మరి నేనేం చేయాలంటే ఆ పిలుపుకు లోబడి
వాటి కొరకే వేగిరి పడుతూ పరిగెత్తుతూ ఆ బహుమానము కొరకే మనము ఆయన ఇచ్చే బహుమానము కొరకు ప్రయాసపడేవారిగా ఉండాలి. ఎప్పుడైతే నీవు దాని కొరకు చూస్తావో మనకు కావాల్సిన వాటన్ని దేవుడు మనకు తప్పక దయచేసేవాడై ఉన్నాడు. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము 17, 18 వచనంలో చూసుకున్నట్లయితే The book of Acts chapter 15 verse 17 and 18. అపోస్తల కార్యాలు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడని రాయబడి ఉన్నదంట. ఆమేన్, హల్లెలూయా. The book of Acts chapter 15 verse 17 and 18 says that the residue of men may seek after the Lord and all the nations upon whom the name is invoked. ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. పడిపోయిన దావీదుని కూడా గుడారమునంటే ఏం చేస్తాడంట? ఆయన తిరిగి కట్టేదనని ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక మాట ఇస్తున్నాడు. ఇదిగో నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో, లేకపోతే నువ్వు ఎందువల్ల పడిపోయి ఉన్నావో దేవుడి హస్తం నీ మీద ఉంది కాబట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను మరలా కట్టేదనయ్యా, ఇదిగో నాకు నచ్చిన పాత్రగా నిన్ను మలుచుకునేదను. ఆయన నిన్ను కట్టాలని చూస్తున్నాడు, కుటుంబాన్ని కట్టాలని చూస్తున్నాడు, ఆర్థిక వ్యవస్థని కట్టాలని చూస్తున్నాడు, నీకున్న పరిస్థితులను కట్టాలని చూస్తున్నాడు. మరి కట్టబడాలంటే నువ్వు కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని విడిచిపెట్టేవారిగా ఉండాలి. దేవునికి అసహ్యమైన అన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన నిన్ను కట్టేవాడిగా ఉంటాడు. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. ఆశీర్వాదం అనేది, దీవెన అనేది, అదిగో దేవుడు ఆ రీతిగా నిన్ను ఆశీర్వదించే దేవుడు. విడిచిపెట్టు, ఆయన కట్టబడతాడు. నీలో ఉన్న ఆ విడిచిపెట్టకుండా అయ్యా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, అయ్యా నా పరిస్థితులు మార్చంటే అది దేనికి ఉపయోగం లేకుండా ఉంటుంది. ఆ ప్రార్థన కానీ, ఆ భక్తి కానీ. విడిచిపెట్టలేనివి ఉన్నా ఆయనను ఆయన ప్రేమిస్తున్నాడు. మరి నువ్వు విడిచిపెట్టడానికి నీ మనసు ఒప్పుతుందా? నీ హృదయం ఒప్పుతుందా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. దావీదు గుడారంని మరలా కట్టేదనని వాక్యము ద్వారా ఆయన తెలియపరుస్తున్నాడు, ఆ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. పాడైపోయిన దాన్ని తిరిగి కట్టేదను. ఇది నీ యొక్క జీవితము, నీ కుటుంబము, నీ యొక్క కుటుంబ వ్యవస్థ పాడైపోయి ఉన్నది. భార్య భర్తలకి సరిగా మాటలు లేవు, పిల్లల పట్ల తల్లిదండ్రులకి సరిగా మాటలు లేవు, లేకపోతే అన్నదమ్ముల పట్ల సరిగా మాటలు లేవు, లేకపోతే పరిచర్లో ఒకరి పట్ల ఒకరికి మాటలు లేవు, సంఘములో మాటలు లేవు. అయినా ఏం చేస్తున్నాం అంటే ఏదో పోవాలి కదా, వెళ్ళాలి కదా, స్తుతించాలి కదా, ఇది ఒక టైం టేబుల్ లాగా మనం చేస్తున్నాము. గాని నిజముగా ఆయనను తెలుసుకున్నవారు అయ్యా ఎన్నిసార్లు క్షమించాలి, అయ్యా ఎన్నిసార్లు ప్రభు అంటే నువ్వు బ్రతికినన్నాళ్ళు ఫర్గివ్ దెమ్, నువ్వు వాళ్ళని క్షమించు. ఓకే, వాళ్ళు ఒకవేళ నిన్ను అర్థము చేసుకున్నప్పటికీ కూడా వాక్యమును మనము ఏం చేయాలంటే వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఫర్గివ్ దెమ్, ఫర్గివ్ దెమ్. ఆయన అంటున్నాడు, ఇదిగో తిరిగి కట్టేదను, దాన్ని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలబెట్టేదనట. అప్పుడు నిలబెడతాడంట. తిరిగి కట్టే దేవుడు అయి ఉన్నాడు నీ పరిస్థితి, తిరిగి నిలబెట్టే దేవుడు అయినాడు నీ కుటుంబ వ్యవస్థ. నీవు నమ్ముతున్నావా? నిజమే. చూడండి, ఎంతో భక్తి చేస్తున్నప్పటికీ కూడా పెద్ద పెద్ద దైవ సేవకుల్లో వాళ్ళ కుటుంబంలో మాటలు ఉండవు, భార్య భర్తల దగ్గర మాటలు ఉండవు, లేకపోతే గొప్ప గొప్ప విశ్వాసులు వాళ్ళ కుటుంబంలో మాటలు ఉండవు, తల్లిదండ్రులు మాట్లాడుకోరు, పిల్లలు మాట్లాడుకోరు, భార్య భర్తలు మాట్లాడుకోరు. ఎంత భక్తి చేస్తే ఏం ఉపయోగం? ఎంత ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం? క్షమాగుణం అనేది మనలో లేకపోతే ఏం ఉపయోగం? వాక్యం ఏమో మనం బోధిస్తున్నాం, ప్రకటిస్తున్నాం, వాక్యం వింటున్నాం, సమస్తము చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కట్టబడట్లేదంటే, ఇంకా నిలవబడట్లేదంటే, వాక్యమేమో మనకు తెలియపరుస్తుంది దావీదు గుడారము నేను కట్టేదనని. ఇదేనా నీ గుడారము నువ్వు కట్టుకోగలుగుతున్నావు? పడిపోయిన పరిస్థితులు నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడు నువ్వు సరి చేసుకోగలుగుతున్నావా? ఏదో విన్నాము వదిలేస్తామని కాదు, కానీ వాక్యము ద్వారా మానవులు కాబట్టి పడిపోతుంటాం.
అయినా దేవుడి సన్నిధికి వచ్చి పాప క్షమాపణ ఉంది, పశ్చాత్తాపపడుతూ, అయ్యా నిజమే ప్రభా, నేను మానవుని కాబట్టి పడిపోయినాను ప్రభా, నన్ను సరిచేయనైనా, నీ ఒక్కడివే నన్ను కట్టేవాడివి, నీ ఒక్కడివే నన్ను నిలబెట్టేవాడివి, నన్ను, నా కుటుంబాన్ని, నా బంధువుల్ని, నా స్నేహితుల్ని ప్రభా, ఇదిగోనైనా ఎవరెవరైతే నన్ను అసహించుకుంటున్నారో ప్రభా, వాళ్ళని సహితము ప్రేమించే అయ్యా అట్టి కృప నాకు ఇవ్వు ప్రభా. ఎప్పుడైతే నీవు ప్రార్థన చేస్తావో, మొర పెడతావో, అంగలారుస్తావో, ఖచ్చితంగా దేవుడిని పట్ల కార్యము చేసే దేవుడు అన్నాడు. ఆయన అంటున్నాడు, పాడైపోయిన కట్టెదను నిలబెట్టేదను. ఆయనే కట్టువా, ఆయనే నిలబెట్టువాడు. నిలబెట్టే దేవుడై ఉన్నాడు. నీ పరిస్థితులు నిలబెట్టే దేవుడై, నీ పరిస్థితుల్ని కట్టే దేవుడై ఉన్నాడు. మనలో ఆలోచనలో ఉండొచ్చు, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా స్థితిగతులు, ఏంటి నా ఆర్థిక వ్యవస్థ, ఏంటి నా రోగం ఇంకా నయము కాదా అని మనం అనుకుంటున్నప్పటికీ కూడా ఆయన మొదటికిచ్చిన హామీని, మొదటిచ్చిన వాగ్దానాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటున్నా, నేను నీకు తోడై ఉన్నాను. ఆయన శత్రువుల దగ్గర నుంచి ఆయన నిన్ను రక్షిస్తాడంట. ఇప్పుడు నీ యొక్క కుటుంబాన్ని కానీ, నీ గుడారమును కానీ ఆయన కట్టి నిలబెట్టే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదే విధంగా మన వాక్యంలో చూసుకున్నట్లయితే యెహోషువ 1:5 నుంచి అందరికి తెలిసి వాక్యం ఎన్నోసార్లు విని ఉన్నా. ద బుక్ ఆఫ్ జోషువా చాప్టర్ 1:5 onwards. నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకుండానట్టు, నేను మోషేకి తోడైనట్లు నీకును తోడైనాడు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. చూడండి ఎన్ని వాగ్దానములు దేవుడు ఇస్తున్నాడు. ఒక్కొక్కరికి పిలువబడిన వ్యక్తులకి, సపరేట్ చేయబడిన, ఈ లోకం నుంచి సపరేట్ చేయబడిన వ్యక్తులతో దేవుడి వాగ్దానం ఇస్తున్నాడు. ఏమన్నాడంటే, నేను నిన్ను విడవనంట, నిన్ను ఎడబాయనంటున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు. గాలి తుఫాను ఎదురైనప్పటికీ భయంకరమైన మనము తట్టుకోలేని పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఆయన హస్తమును మనం పట్టుకున్నప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన వాగ్దానం ఇచ్చాడు కదా, నీకు నాకు నిన్ను రక్షించుకున్నప్పుడు, నువ్వు ఆయన స్వీకరించినప్పుడు ఆయన నీకు వాగ్దానం ఇచ్చాడు కదా, ఆ వాగ్దానం ద్వారా నిన్ను బ్రతికించే దేవుడై ఉన్నాడు. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగాని ఈ ప్రజలతో స్వాధీనము చేసుకో. యెహోషువతో అంటున్నాడు, ఇది నాన్న దేవుడు నీతో కూడా అంటున్నాడు. ఇదిగో పలానా జెరెమియా, ఇదిగో నీవు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను విడిపించదని అంటున్నాడు. నువ్వు ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉన్నట్టున్నాడు. ఆయన యందు మనం అనుకున్నప్పుడు లోపల నీకు బాధ కలగొచ్చేమో, వేదన కలగొచ్చేమో, కానీ ఎప్పుడైతే ఆయన వాగ్దానం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటామో, ఆయన ఒక హామీని ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో, ఒక వాక్యాన్ని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో, ఆయన నీకు సహాయం చేసే దేవుడు. పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, స్తుతిస్తాం, గంభీరంగా ప్రకటిస్తాం, అన్ని చేస్తాము. కానీ ఎక్కడో నీలో నాలో అల్ప విశ్వాసం, ఎక్కడో కొద్దిగా అపనమ్మకము, ఆ చిన్న అపనమ్మకము ద్వారా కార్యాలు జరగట్లేదేమో, ఒక చిన్న అల్ప విశ్వాసము ద్వారా కార్యాలు జరగట్లేదేమో, ఒక చిన్న బలహీనత ద్వారా దేవుడు కార్యాలు జరగనివ్వట్లేదేమో, అంతవరకు ఆగిపోయి ఉన్నాయేమో. ఒక్కసారి జ్ఞాపకము చేసుకో, ఒక్కసారి విడిచిపెట్టి చూడు, ఒక్కసారి నువ్వు క్షమించి చూడు, ఒక్కసారి దేవుడి సన్నిధానికి వచ్చి నీకున్న ప్రతి పాపమును దేవుడి సన్నిధానంలో ఒప్పుకొని చూడు. దేవుడు అంటున్నాడు, నే రీతిగా అయితే పరిశుద్ధుడు అయ్యున్నాను, నువ్వు కూడా పరిశుద్ధుడు ఉండడానికి నువ్వు ప్రయాసపడు, పవిత్రుడిగా ఉండడానికి ప్రయాసపడు. ఆర్ వి గోయింగ్ టు డూ దట్? ఈ రోజు నుంచి ఆ విధంగా మనం చేయడానికి మొదలు పెడదామా? ఒకసారి మనం పరీక్షించుకునే వారుగా ఉంటాం. యెహోషువ 41:10 కూడా మనం చూసుకున్నట్లయితే, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించి ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుమా. ఫియర్ నాట్ ఫర్ ఐ యామ్ విత్ యు. ఎన్నోసార్లు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మాట రాయబడింది, ఫియర్ నాట్, నువ్వు భయపడద్దు, ఫియర్ నాట్ ఫర్ ఐ యామ్ విత్ యు. గాడ్ సేస్, దేవుడు అన్నాడు నీతోటే అంటున్నాడు,
దేవుడు నాతోటే అంటున్నాడు, మనందరితో అంటున్నాడు దేవుడు, ఫియర్ నాట్, నువ్వు భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నా. ఏ విషయంలో తోడై ఉంటాడంట? కొన్ని విషయాలని కదా, అన్ని విషయములు. నీకు విరోధంగా రూపింపబడుతున్న సమస్త విషయములో ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సమస్త విషయంలో, ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్ గాడ్ ఈజ్ విత్ యూ. హూ ఆర్ అగేన్స్ట్ యూ, ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ ఎంత కూడా దేవుడు నీకు తోడై ఉన్నా, దేవుడై ఉన్నా. నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకమంటున్నాడు. తర్వాత పేరు పెట్టంట నిన్ను నన్ను పిలుచుకొని ఉన్నాడు, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. నిన్ను పేరు పెట్టుకొని పిలిచి ఉన్నాను. పలానా ఇదిగో ప్రసన్న, ఇదిగో పలానా మోసెస్, ఇదిగో పలానా జెర్మియా, ఇదిగో నీవు నా సొత్తు అయ్యా, నీవు నా కుమారుడు అయ్యా, నీవు నా కుమార్తె అయ్యా. ఇదిగో ఎవరైతే లైవ్ లో ఉన్నారు, దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. నీవు నా కుమారుడు అయి ఉన్నావు, నీవు నా కుమార్తె అయి ఉన్నావు, నీవు నా సొత్తు అయి ఉన్నావు. నువ్వు భయపడొద్దు, నువ్వు జడియొద్దు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. ఏ శత్రువులు నీ ఎదుట నిలవజాలరంట. కష్టాలలో కూడా, వేదనలో కూడా, బాధల్లో కూడా నువ్వు ఎప్పుడైతే నీ యొక్క యాత్రను కొనసాగిస్తావో ఆయనే నిన్ను పోషించే దేవుడైనాడు, ఆయనే నిన్ను నడిపించే దేవుడైనాడు, ఆయనే నిన్ను నీ యొక్క తలని పైకెత్తే దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో నిందలు ఎదురైతే, అవమానాలు ఎదురైతే ఆయననే దూషించారు, ఆయననే అవమానపరిచారు. ఆయన యొక్క జనుల దగ్గర, ఆయన ఊర్లో ఆయనకే ఏందంట గౌరవం లేకపోయింది. ఇది నా అనే వాళ్ళు నిన్ను ఎవరు దే నెవర్ గివ్ యూ రెస్పెక్ట్. వాళ్ళు ఎవరు నీకు గౌరవం ఇవ్వలేకపోవచ్చేమో, మర్యాద ఇవ్వలేకపోవచ్చేమో. కానీ నీ యొక్క మర్యాద ఎక్కడుందంటే ఎవరైతే నీ గురించి తెలుసుకుంటారో, నీ యొక్క విలువను తెలుసుకుంటారో. ఏంటంట ఆ విలువను తెలిసిన వాళ్ళకే తెలుసు దాని యొక్క విలువ ఏంటో. ఒక రాయే నలుగురు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క మాట చెప్తాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క విలువనిస్తాడు దానికి. కానీ అది ఎక్కడికైతే చేరుకోవాలో అక్కడికి వెళ్ళినప్పుడు దానికి విలువేంటో తెలుసు. ఇది నాన్న ఇక్కడ ఈ యొక్క ఊరిలో, ఈ యొక్క రాష్ట్రంలో, ఈ గ్రామంలో, ఈ దేశంలో నీకు విలువ ఉండలేకపోవచ్చు. కానీ ఆయన ఎక్కడికైతే నిన్ను తీసుకెళ్తాడో ఆ దేశంలో నీకు ఒక ఘనతనిస్తాడు, నీకు ఉన్నతమైన స్థితిని ఇస్తాడు, ఒక విలువనిస్తాడు, ఒక గౌరవాన్ని ఇస్తాడు, ఒక మర్యాదనిస్తాడు. వాటి కొరకు వేగిరిపోయి నానే వాళ్ళే నిన్ను దూషిస్తున్నారని నువ్వు బాధపడుతున్నావే, నానే వాళ్ళే నిన్ను విడిచిపెట్టారని నువ్వు బాధపడుతున్నావే, నానే వాళ్ళే నన్ను పట్టించుకోవట్లేదని నువ్వు బాధపడుచున్నావే, నా తల్లిదండ్రులే నన్ను పట్టించుకోవట్లేదు నువ్వు బాధపడుచున్నావే, నా పిల్లలే నా గురించి తెలుసుకోవట్లేదు, నన్ను అవమానిస్తున్నారు నువ్వు బాధపడుచున్నావే. విలువిచ్చేవాడు ఆయనే ఉన్నాడు, ఘనతనిచ్చేవాడు ఆయనే ఉన్నాడు, ఉన్నత స్థితినిచ్చేవాడు ఆయనే ఉన్నాడు, నీ తలని పైకెత్తే దేవుడు ఆయనే ఉన్నాడు. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచు, ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచు, ఆయన ఇచ్చిన హామీ నువ్వు పట్టుకొని చూడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు. నీ పేరు పెట్టి ఆయన పిలిచి ఉన్నాడు. నీవు ఆయన సొత్తు అయి ఉన్నావు. దెన్ వై యు ఆర్ ఫియరింగ్? నువ్వెందుకు భయపడచ్చు? ఆయనే నీకు సహాయం చేసే దేవుడు ఆయన. యెషయా 43:1-2 కూడా చూసుకున్నట్లయితే, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 43 verse 1 and 2. అయితే యాకోబా నిన్ను సృజించువాడు యెహోవా, ఇజ్రాయేలా నిన్ను నిర్మించువాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇందాక యెహోషువతో అంటున్నాడు, ఇప్పుడు యాకోబుతో అంటున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు. చూడండి ఆయన ఎక్కడెక్కడికంట, నువ్వు జలములో బడి దాటినప్పుడు కూడా నేను నీకు తోడై ఉన్నది. నదులలో బడినప్పుడు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవట. జలముల వంటి శ్రమలు కావచ్చు, నదులు వంటి అవమానాలు కావచ్చు,
నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు, చూడండి అగ్ని మధ్య అంటే ఒకవేళ ఆ యొక్క ఒక సందర్భంలో నాలికని అగ్నితో అక్కడ ఉందండి పోల్చి ఉన్నారు. దీని అట్లాంటి అగ్ని మధ్యలో నేను కూడా ఉన్నాను. అట్లాంటి నాలుక ద్వారా మాట్లాడుతున్న ఆ యొక్క మాటల ద్వారా నీకు హృదయం గాయపరుస్తుందేమో, నువ్వెంతో ఆవేదనకు గురవుతున్నావేమో, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయలేకపోతున్నావేమో. అట్లాంటి మాటల ద్వారా దేవుడు అంటున్నాడు, అగ్ని మధ్య నడిచినప్పుడు అవి కాలిపోవాలి. దినాన నీవు నేను మనమందరము కూడా నిజమే మనుషులన్న మాటల ద్వారా మనం కృంగిపోతుంటున్నాం. మనుషులన్న ఆ యొక్క ప్రతిదీ మన చెవులో పడినప్పుడు చేయాల్సిన ప్రార్థన చేయలేక, చేయాల్సిన భక్తి చేయలేక, చేయాల్సిన పరిచర్య చేయలేక, దేవుని విడిచిపెట్టి ఏంటి నా పరిస్థితి, ఏంటి నా కుటుంబ పరిస్థితి, ఏంటి నా వ్యవస్థ, ఏంటి నా ఆర్థిక పరిస్థితి అని ఎన్నో 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 ఆలోచనలతో నేనున్నామేమో. కానీ నువ్వక్కడ గుర్తుపెట్టుకో, యాకోబుకు దేవుడై తోడై ఉన్న దేవుడు, యోషువకు తోడై ఉన్న దేవుడు, మోషేకు అబ్రహాముకి తోడై ఉన్న దేవుడు, సౌలుకి ఇచ్చిన హామీకి తోడై ఉన్న దేవుడు. ఇది నాన్న దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా ఎన్నో అవమానాలు చెంది ఉన్నారు. వాళ్ళు కూడా ఎన్నో నిందలు, బాధలు, శ్రమలు, శోధనలు ఉన్నారు. అయితే దేవుడిచ్చిన పిలుపుకి లోబడి, దేవునిచ్చిన మాటని గైకొని, దేవుడు ఏమైతే హామీ ఇచ్చినాడో నేను నీకు తోడై ఉన్నదని ఆ యొక్క మాట ద్వారా వాళ్ళు ఏం చేశారంట, ముందుకు కొనసాగి యేసుతోటివిగా నిపోదమా హల్లెలూయా. మనం ఏం చేయాలంట, యేసుతో తీవిగా పోయేవారిగా. ఒక సేవకుడు నిలబడి సువార్తను ప్రకటిస్తున్నాడంటే అతనికి ఏమిలే 4 మాటలు చెప్తే 4 రూపాయలు వస్తాయి కదా, 1000 రూపాయలు సంపాదిస్తున్నాడని అనుకుంటున్నారేమో. కానీ ఆ సేవకుడు పడుతున్న బాధ ఎవరికి తెలియకపోవచ్చు. ఆ సంఘమును మోసుకుంటూ, ఆ కుటుంబమును మోసుకుంటూ, పరిస్థితులకి లోబడి ఎలా పోషించాలో, ఎలా నడిపించాలో, ఏమి చేయాలో తెలియక ఎన్నో ఇబ్బందులు పాలైనప్పటికీ కూడా ఒక విశ్వాస దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మా దేవుడు తోడయ్యన్నాడమ్మని చిరునవ్వుతో నిన్ను పలకరిస్తున్నాడు. చూడు, నీవేమో దేవదాసుడి దగ్గరికి వచ్చి అయ్యా నా కొరకు ప్రార్థించమని నువ్వు అడుగుచున్నావు. మరి ఆ దేవదాసుడి కొరకు కూడా నీవు నీ కుటుంబము వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నారు. ఎప్పుడైనా ఆలోచించావు? వాళ్ళకేంటిలే అని అనుకుంటున్నామేమో. కానీ ఇది నాన్న వాడు పడ్డ ప్రయాస ఎవరు పడట్లేదు. కానీ వాళ్ళ నమ్మకం ఏంటంటే, పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయనే పోషించే దేవుడు అన్నాడు, ఆయనే నడిపించే దేవుడు అన్నాడు. ఇంకా దేవుడు వాక్యం ఇస్తున్నాడు. ఇంకెవరెవరితో మాట్లాడుతున్నాడు అంటే యెషయా 54వ అధ్యాయము 1వ వచనం నుంచి. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 54 verse 1. గొడ్రాల పిల్లలు కనినిదానా జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడినదానా జయగీతమెత్తి ఆనందము పడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, కొంతమంది ఇట్లాంటి వారితో కూడా ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది. గొడ్రాలు పిల్లలు కనలేదయ్యా, దేనికి పనికిరాందని చెప్పి అట్లాంటి వారి హృదయం ఎంతో వేదనతో ఉంటుంది. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడి ఉంటారో, వాళ్ళు ఏంటంట, అసాధ్యమైంది కూడా సాధ్యము కాంది కూడా ఆయన అసాధ్యము కాంది కూడా సాధ్యము చేసే దేవుడు అయినా. గొడ్రాలో ఇదిగో నువ్వు బాధపడు, పిల్లలు కానీ ఎంతో మంది నిన్ను నిందిస్తూ ఉంటారు. చూడండి, చాలా మంది ఏంటంట ఫిజికల్ హ్యాండిక్యాప్తో బాధపడుతూ ఉంటారు, డిసేబిలిటీతో. పుట్టుకతోటి అట్లాంటి వారు కొడుతూ ఉంటారు, అట్లాంటి వారిని విక్కిరిస్తూ ఉంటారు. కానీ అట్లాంటి వారిని కూడా దేవుడు వాడుకునే దేవుడు అన్నాడు. చూడండి, గుడ్డివారు ప్రకటించిన వారు లేరా సువార్తని?
కుంటివారు, చూపు లేనివారు, చేతులు లేనివారు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో గొప్ప సాక్ష్యాలు. మోగవారు, వీళ్ళందరినీ దేవుడు వాడుకుంటున్నాడు. ఇది నాన్న నీకు ఏది లేదని నువ్వు బాధపడుచున్నావో అది కేవలము దేవుని యొక్క మహిమను అక్కడ కనపరచడానికి దేవుడు నీ పట్ల అది చేస్తున్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా నేను నత్తివాడిని అంటున్నాడు మోషే, అయినను పర్లా నేనున్నాను కదా. ఆయనతో తిరిగిన వాళ్ళు ఏ పార్టీ వారండి? ప్రభు యేసుక్రీస్తు తిరిగిన వాళ్ళు జాలర్లు. మరి అట్లాంటి వారిని దేవుడు వాడుకోలేదు, వాడుకున్నాడు. ఇదే నాన్న నిన్ను కూడా వాడుకున్నాడు. నీ సమస్య ఏదైనప్పటికీ కూడా వెన్ వి స్టాండ్ ఫ్రిమ్, నువ్వు కదలక నిలబడి ఆయన ఎదుట నువ్వు ఉంటావో ఆయనే నీకు సహాయం చేసే దేవుడు అన్నాడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలము తెరలు నిరాటకముగా సాగనిమ్ము, నీ తాళ్లను పొడుగు చేసుకొనుము, నీ మేకులను దిగగొట్టుము. కుడి వైపునకు కాని ఎడమ వైపునకు కాని నీవు వ్యాప్తించదు. నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయనంట. చూడండి, నిన్ను ఎక్కడికి పంపిస్తాడో దేవుడు నీకు తెలియదు. ఆ పాడైన పోయిన ప్రదేశానికి దేవుడు నిన్ను పంపిస్తాడు. కానీ ఆ ప్రదేశానికి నువ్వు ఆయన నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు నువ్వు వెళ్ళాలి. అక్కడికి వెళ్లకుండా వేరే దగ్గరికి వెళ్ళి చేస్తానంటే ఏ రీతిగా అయిపోతావంట? ఆ యొక్క యోనా వలె. ఎక్కడికి వెళ్ళమంటే ఏం చేసుకొచ్చాడు? ఉగ్రతను కొని తెచ్చుకో. ఇది నాన్న దేవుడు నిన్ను పంపాల్సిన ప్రదేశానికి నువ్వు వెళ్ళమన్నప్పుడు వెళ్ళి ఆయన కార్యాన్ని అక్కడ జరిగించినప్పుడు నీకు తెలియకుండా ఆయన గొప్ప 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 కార్యాలు దేవుడిని ద్వారా జరిగించబోతున్నాడు. ఆయనే కట్టువాడు, ఆయనే నిలబెట్టేవాడు, ఆయనే వాడుకునేవాడు. కానీ మనం చేయాల్సింది వీ హ్యావ్ టు ఒబే హిస్ కమాండ్మెంట్స్. ఆయన ఆజ్ఞను మనము లోబడేవారుగా, విధేయత చూపేవారుగా మనం ఉండాలనే వాక్యం మనకు తెలియపరుస్తుంది. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచెదువు, నీ వైద్యువు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకున్నావు. నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, నువ్వు అవమానపడనక్కర్లేదు, నీ తల వంచుకోనక్కర్లేదు. నిన్ను ఎత్తుదాం, పైకి ఎత్తుదాం, నేనే పైకి ఎత్తుదా, నేనే వాడుకునేదాను, నేనే బలపరిచేదాను, నేనే కట్టేదని అంటున్నాడు వాక్యం. ఎన్ని వాగ్దానములు అంటే ఆయన ఇస్తున్నాడు నీ పట్ల, నా పట్ల. కృంగిన వారికి ఇట్లాంటి మాటలు, ఆదరణగా కోల్పోయిన వారికి ఇట్లాంటి మాటలు ధైర్యపరచడానికి దేవుడు ఇస్తున్నాడు. ఎన్నోసార్లు ఎంత గొప్ప పరిచర్లో ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక వెలితి, ఏదో ఒక చిన్న ఆవేదన, అట్లాంటి వారితో కూడా దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడ. చిన్న మాటే కానీ ఎంతో గొప్ప కార్యము చేయగలదు, ఎంతో ప్రభావము చూపగలదు. నేను నీకు తోడై ఉన్నాను. ఇట్ మే బి లిటిల్ వర్డ్ బట్ ఇట్ బ్రింగెత్ మచ్ పీస్ ఇన్ యువర్ హార్ట్. నీకు హృదయములో ప్రశాంతత అనేది ఇస్తుంది ఆ మాట. నేను నీకు తోడై ఉన్నానంట. సౌలుకు తోడై ఉన్న దేవుడు దిన నీకు తోడై ఉన్నాడు. దారిలోని మూసుకుపోయినాను అనుకుంటున్నావేమో ఇందాక చెప్పినలాగా, వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపించగల దేవుడై ఉన్నాడు. నువ్వు సిగ్గుపడకు, నువ్వు అవమానం చెందకు, నువ్వు తల దించుకోకు, నిన్ను పైకి ఎత్తుదరని వాక్యము తెలియపరుస్తుంది. నీ దేవుడే ఈ మాట సెలవిచ్చున్నాడు. విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడంట. తప్పిపోయావా? రా. ఇన్నాళ్ళు విననొల్లకున్నావేమో, రా, ఇక్కడైనా రా, విడిచిపెట్టిరా. పిలిచినప్పటికీ కూడా నువ్వు రాకపోతే నీకన్నా దౌర్భాగ్యుడు ఎవడు లేడంట. హృదయం అనే తలుపు తెరువు. ఇంకెన్నాళ్ళ వరకు ఆ అవమానమే, ఆ నిందలే, ఆ యొక్క కుళ్ళే, ఆ యొక్క అసూయే, ఆ యొక్క కోపమే, ఆ యొక్క ద్వేషమే నీ హృదయంలో నింపుకొని ఉంటా. విడిచిపెట్టు, వదిలిపెట్టు, దేవునికి అప్పచెప్పి చూడు.
ఆయనే నిన్ను పిలుస్తున్నాడు. ఆయనే నిన్ను పిలుచుచున్నాడు. యెహోవాయే నిన్ను పిలుచుచున్నాడు. నిమిషము మాత్రమే నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుదనట. ఫర్ ఏ స్మాల్ మూమెంట్ హ్యావ్ ఐ ఫోర్సేకెన్ thee, బట్ విత్ గ్రేట్ మెర్సీస్ విల్ ఐ గ్యాదర్ thee. నిమిషము మాత్రమే నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుదనని వాక్యము తెలియపరుస్తుంది. గొప్ప వాత్సల్యముతో, అయ్యో నన్ను విడిచిపెట్టకయ్యా, అయ్యా నన్ను మర్చిపోకయ్యా. దేవుడు అంటున్నాడు, నిమిషం మాత్రమే నిన్ను విడిచిపెట్టేనేమో, కానీ నిన్ను గొప్ప వాత్సల్యతతో సమకూర్చేదని అంటున్నాడు. వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు. ఆమె హల్లెలూయా. పర్వతములు, మెట్టలు, అట్లాంటి సమస్యలు కావచ్చు, నీకెదురు పడుతున్న గొప్ప గొప్ప తుఫాన్లు, సమస్యలు, పర్వతములు, గోడలు అయినప్పటికీ కూడా చూడండి, దావీదు ఏ పాటి వాడు? గొలియాతుని మరి యుద్ధంలో జయించలేదా? నీవు చిన్నవాడివే కావచ్చు, నీవు నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు, చాలా బలవంతుడై ఉన్నాడు. నీ ఎదుట నిలబడిన ఏ గోడైనా గాని, ఏ పర్వతమైనా గాని, ఏ శత్రువైనా గాని అని అంటున్నాడంటే, నేనున్నాను కదా, నువ్వు ముందుకు కొనసాగు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. సమాధానముతో ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. సమాధానము లేకే ఎంత ఐశ్వర్యం ఉన్నా సమాధానము, దేర్ ఇస్ నో పీస్ ఇఫ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నీ దగ్గర సమస్తం ఉండొచ్చు, గొప్ప గొప్ప ఆ యొక్క ఐటమ్స్ ఉండొచ్చు, గొప్ప గొప్ప బంగ్లాలు, కార్లు, లేకపోతే నా యొక్క ధనము, బంగారము, వజ్రాలు, వైడూర్యాలు ఉన్నప్పటికీ కూడా కుటుంబం లేదు, సమాధానం. భార్య భర్తల మధ్య సమాధానం లేదు, పిల్లల దగ్గర సమాధానం లేదు. ఏటి ఎంత సంపాదించినేమో ఉపయోగం? దేవుడు అందుకే అంటున్నాడు, సమాధాన విషయంలో నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన సెలవిచ్చుచున్నాడు, ఆయనే పిలుచుచున్నాడు, ఆయనే సెలవిచ్చుచున్నాడు, ఆయనే నిబంధన చేస్తున్నాడు, ఆయనే కట్టి ఉన్నాడు, ఆయన నిలబెట్టి ఉన్నాడు, ఆయన నీకు తోడై ఉన్న దేవుడు. దెన్ వై ఆర్ యు గోయింగ్ బ్యాక్? నువ్వెందుకు వెనక మరలి తిరుగుచున్నావు? ఎందుకు ఆయన దగ్గరికి రాలేకపోతున్నావు? ఎందుకు దేవుడి సన్నిధానానికి రాలేకపోతున్నావు? సమయం లేదయ్యా, ఆయనకి సమయం ఉండదు. ఒకనొక దిన నీ ఆస్తో, నీ అంతస్తో, నీ ధనమో దేవుడికి అక్కర్లేదు, నీ హృదయం ఆయనకి కావాలి. నా బదులు మా ఆయన వస్తాడులే, రేపు మీ ఆయనే వెళ్తాడు. నా బదులు మా భర్త వస్తాడులే, ఆయనే వెళ్తాడు. లేదా నా భార్య వస్తుంది, ఆమె వెళ్తుంది. ఇది నీ యొక్క విశ్వాసం ఏది? నీ యొక్క సమయం ఏది దేవుని దగ్గర? నా పిల్లల్ని పంపిస్తున్నాను అయ్యా, నాకు కొద్దిగా పని ఉంది. ఎవరి విశ్వాసం వాళ్ళు, ఎవరిచ్చే సమయం దేవునికి వాళ్ళు ఇవ్వాలి. ఇది నేను ఒక తీర్మానం తీసుకో. ఐ విల్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఫర్ 3 hours. నేను దేవుడి సన్నిధానంలో ఒక 3 గంటలు గడుపుతాను. నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటావో నువ్వు దానికి కట్టుబడి ఉండు. ఉదయకాలము కావచ్చు, మధ్యాహ్నము కావచ్చు, సాయంకాలం కావచ్చు, రాత్రి వేళ కావచ్చు, ఆయనతో సమయం గడిపి చూడు, ఆయనతో సహవాసము చేసి చూడు. ఆయన నీకు నెమ్మదినిచ్చే దేవుడై ఉన్నాడు, ఆయన నీకు సమాధానము పరిచే దేవుడై ఉన్నాడు, ఆయన నీకు తోడై ఉన్న దేవుడై ఉన్నాడు. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30-31. The book of Romans chapter 8 verse 31 and 30 and 31. మరియు
ఎవరిని ముందుగా నిర్ణయించునో వారినే పిలిచెను, ఎవరిని పిలిచినో వారినే నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారినే మహిమపరచును. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరా? దేవుడు మన పక్షముండగా మనకి విరోధి ఎవడు? అందుకే అన్న దావీదు గొలియాతు విషయం, నీవు కాదు యుద్ధము చేస్తాం, ఆయనే నీ పక్షంన యుద్ధము చేసే దేవుడై అన్నా. ఈ లోకంలో ఉన్న వారందరూ నీ మీద పడిపోవచ్చు. నువ్వు ఒంటరిగా కనపడుతున్నావేమో నీ దృష్టిలో, నీ వెనకాల దేవుడు, నీ పక్కన దేవుడున్నా. ఆయనే నీకు బలం ఇచ్చే దేవుడే అన్నా, ఆయనే నీకు సహాయము చేసే దేవుడే అన్నా. చూడండి, నువ్వు నిలబడ్డావు. టేక్ దిస్ సీనరీ. ఒకసారి నువ్వు ఊహించుకో, నీ యొక్క దృష్టిలో నువ్వు ఒక్కడవే నిలబడి ఉన్నావు. ఒక పక్క కుటుంబము, ఒక పక్కన తల్లిదండ్రులు, ఒక పక్కేమో పరిచర్య విషయము, ఒక పక్కేమో ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ నిందలో అవమానపరుస్తున్నారు. ఏంది ఈ ఒక్కడు ఏం చేయగలడు అని చెప్పి వీళ్ళందరికీ సమాధానం చెప్పే దేవుడై ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు. వీళ్ళందరికీ బుద్ధి చెప్పేవాడు దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు జడియొద్దు, నువ్వు వెనకవాడికి వేయొద్దు, నిన్ను నడిపించేదని చెప్పి వాక్యము నీకు తెలియపరుస్తుంది. జడియను బెదరను నా యేసు నాతో ఉన్నగా, జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. నువ్వు జడియొద్దు, బెదరకు. నీతో నాతో ఎవరు తోడై ఉన్నారంట? ప్రభు అయిన యేసు తోడై. ఆయన నిన్ను విడిపించే దేవుడై. నిజమే కదండి? నీ పక్షమున ఎవరు నిలబడి ఉన్నారంట? ఆయన నీ పక్షము నిలబడి ఉన్నారు. మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నీ పక్షమున ఉండగా 1000 మంది కానీ 10,000 మంది కానీ ఈ లోకమే నేను ఎదిరించినప్పటికీ కూడా నీవేం చేయాలంట? స్టాండ్ ఫ్రీమ్, కదలక నిలబడి చూడు. ఆయన నిన్ను నడిపించే దేవుడు, ఆయనే నిన్ను పోషించే దేవుడు, ఆయనే నిన్ను బలపరిచే దేవుడు. ఆఖరికి మాట చదువుకొని మనం ముగించుకుందాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ వచనం. ద బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 4 వర్స్ 12. కాబట్టి వెళ్ళుము అంటున్నాడు. ఎవరిని వెళ్ళమంటున్నాడు? నిన్నేనా? ఆయన పిలుచుకున్న వారిని, ఎవరైతే అలాగ్ చేసి సపరేట్ చేసి ఉన్నారో, వేరుపరిచి ఉన్నారో, అట్లాంటి వారితో దేవుడు అంటున్నాడు. కాబట్టి వెళ్ళుము, నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. అతను నీవై ఉన్నావు. నీతోటే దేవుడు చెప్తున్నాడు, నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ నోటికి ఆయన తోడయ్యున్న దేవుడు. నువ్వేమి పలకవలసినదో, నువ్వేమి బోధింపవలసి ఉన్నదో నీకు చెప్తానయ్యా. నువ్వు వెళ్ళు. నేను చెప్పమన్న ప్రదేశానికి వెళ్ళి చూడు, నేను చెప్పమన్న ప్రాంతానికి వెళ్ళి చూడు. అదిగో ఆ ప్రజలతో నువ్వు మాట్లాడి చూడు. ఏం మాట్లాడాలి నాకు తెలియదుగా అంటే నువ్వు వెళ్ళు మొదటగా. చూడండి, కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు రాని భాషలో ఆ సమయంలో దేవుడు వాడుకొని తర్వాత కిందకు వచ్చినప్పుడు ఆ భాషను మర్చిపోయిన వాళ్ళు తెలియదు. ఎందుకంటే ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ దేవదాసుడు ద్వారా వాడుకొని ఉంటాడు. ఇదే నాన్న దేవుడు ఆ వాక్యం అంటున్నాడు, నేను నీ నోటికి తోడయ్యున్నదను, నువ్వేమి పలకవలసి ఉన్నదో బోధించినదని వాక్యము మనకు తెలియపరుస్తుంది. నేను నత్తివాడిని, నేను కుంటివాడిని, నేను గుడ్డివాడిని, నాకు మాటలు రాదు, ఇదిగో నాకు సరిగా నేను చదువుకోలేదు, అయినప్పటికీ కూడా నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడి ఉంటావో అజ్ఞానుల్ని జ్ఞానుల ఎదురు నిలబెట్టే దేవుడై ఉన్నాడు. ఆయనే నిలబెట్టి వాడుకునే దేవుడే. రెండవ తిమోతి 4వ అధ్యాయము 22వ వచనం. 2 తిమోతి చాప్టర్ 4 వర్స్ 22.
ప్రభు నీ ఆత్మకు తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా. కృప మీకు తోడయుండును గాక. ఆఖరిగా ఈ మాట దేవుడు మనందరికి తెలియపరుస్తాడు. ఆయన యొక్క ఆత్మ నీకు నాకు తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా. కృప నీకు తోడయుండును గాక అనే వాక్యము తెలియపరుస్తుంది. ఇది నాన్న మనమందరము కూడా ఏ మార్గంలో పడిపోయి ఉన్నామో, ఏ యొక్క విషయాల్లో పడిపోయి ఉన్నామో, ఆయన ఆత్మ ఒకసారి నిన్ను నన్ను హృదయంలో గర్దిస్తూ ఉంటుంది. ఇది తప్పు, ఇది చేయకు, ఈ మార్గము గుండెలకు, ఇలాగ మాట్లాడకు, ఇలాగ ఆలోచించకు అని చెప్పి విన్ని విడిచిపెట్టావా? విని మాట్లాడుకుని ఉన్నావా? ఓకే, సరైన ట్రాక్లో ఉన్నావు. ఆయనను నువ్వు పాపం చేస్తున్నావా? ఆయనను దుర్వాసులు మాట్లాడుతున్నావా? ఆయనను దేవునికి విరుద్ధంగా నువ్వు అసహ్యమైన కార్యాలు చేస్తున్నావా? నువ్వు దేవుని విడిచిపెట్టావని తెలుసుకో. దేవుడి వాక్యం తెలియపరుస్తుంది, నా ఆత్మ నీకు తోడై ఉన్నదా, నా కృప నీకు తోడై ఉన్నదా అంటున్నాడు. నేను నిన్ను విడిచిపెట్టలేదని అంటున్నాడు. మరి మనము కూడా కొన్ని విడిచిపెట్టి, అసహ్య కార్యాలు విడిచిపెట్టి, దుర్భాషలు విడిచిపెట్టి, మనలో ఉన్న అసూయ, కోపము, క్రోధము, కుళ్ళు, కుట్ర, విభేదములు, ఇవన్నీ మత్సరములు, ఇవన్నీ విడిచిపెట్టేవారే ఉన్నారు. ఎప్పుడైతే విడిచిపెడతామో ఆయన ప్రేమ, ఆయన సమాధానము, ఆయన కృప నీలో నాలో అమర్చబడి ఉంటుంది. ఎందుకంటే క్రీస్తుని తెలుసుకున్నప్పుడు, క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు ఎన్నో గాయములు, ఎన్నో మచ్చలు నీ శరీరంలో ఉండొచ్చు. ఆ గాయములు అంటే మాటల ద్వారా కలిగిన గాయములు కావచ్చు, కుటుంబం ద్వారా వస్తున్న గాయములు కావచ్చు. అయినప్పటికీ కూడా, అట్లాంటి శోధనలు ఎదురైనప్పటికీ కూడా, కానీ నేను ఒకటే తెలుసుకోవాలి, నా క్రీస్తు కొరకు నేను నిలబడ్డాను. ఎన్ని అవమానాలు పడినా పర్లేదు, ఎన్ని నిందలు అనుభవించినా పర్లేదు. అదే మన సాక్ష్యమై ఉన్నది. ఆ సాక్ష్యాన్ని మనం చేతపట్టుకోవాలి. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా స్థితి చేయుట నేర్పించు. ఈ లోకంలో నీకు నాకేమీ లేకపోవచ్చు. కష్టాల కొలిమిలో బంగారం ఏ విధంగా అయితే ఆ కొలిమిలేసి కాల్చబడుతుందో, నీవు కూడా ఆయన నీకు కలిగిన శోధనలో, కష్టంలో, బాధలో నీవు కూడా ఆ విధంగా కాల్చబడుతున్నావేమో. హృదయమో మంటతో నింపబడి ఉన్నదేమో, ఆవేదనతో నింపబడి ఉన్నదేమో. కన్నీళ్ళు పైకి ఏడిస్తే ఏమైపోతాయో, ఎవరికి తెలిస్తే ఏమనుకుంటారో అని నువ్వు బాధపడుచున్నావేమో. అట్లాంటి ఆవేదనతో, అట్లాంటి ఒక మైండ్ సెట్తో నీవు ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యు ద పీస్. నేను నీకు సమాధానాన్ని ఇవ్వవచ్చు, నేను నిన్ను విడిపించేదను, నిన్ను నిలబెట్టేదను, నేను నిన్ను కట్టేదను, నేను నీకు తోడై ఉన్నదను. దేవుడి కొద్ది మాటలు ఆయన వినికిలో ముద్ర వేసి భద్రపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే స్తోత్రాలు ప్రభువా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము. గొప్ప దేవుడానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు ప్రభువా, ఆలోచనకర్తానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మేము మిమ్మల్ని విడిచిపెట్టినా కానీ ప్రభువా, అయ్యా మేము మిమ్మల్ని మరిచినప్పటికీ కూడా ప్రభువా, నీవు మమ్మల్ని విడిచిపెట్టలేదు నాయన. నీవు మమ్మల్ని మరవలేదు ప్రభా, నీవు మమ్మల్ని ఎన్నటికీ త్రోసివేయలేదు ప్రభా. నీ ప్రేమ అమూల్యమైనది నాయన. అయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఎవరైతే లైవ్లో పాల్గొని ఉన్నారో, ఎవరైతే ప్రభా ఆరాధనలో ప్రభా ఇక్కడ ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్కరు మీరు దర్శించినందుకు తండ్రికి స్తోత్రాలు.
ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన విధానానికి తండ్రికి వందనాలు చెల్లించుకుంటాం. నిజమే ప్రభా. అయ్యా, ఎంతో వాక్యము చదివినప్పటికీ కూడా ప్రభా, మానవులైన నాయ మేము ప్రభా ఏదో ఒక విషయంలో ప్రభా పడిపోతున్నాము నాయ. అయ్యా, మమ్మల్ని ఇంకను కట్టండి ప్రభా, మమ్మల్ని ఇంకను సరిచేయండి ప్రభా, మమ్మల్ని ఇంకను బలపరచండి ప్రభా. ఇదిగో నాయన నీ ఎదుట ప్రభా, అయ్యా అదిగో నువ్వు ఏ విధంగా అయితే ప్రభా నైనా ఎంత శోధనలు అవమానాలు ఎదురైనప్పటికీ కూడా నువ్వు నిలబడి ఉన్నావు ప్రభా. ఆ రీతిగా నిలబడే కృప మాకు దయచేయండి. అట్లాంటి ధైర్యమును మాకు ఇవ్వండి. నీవు మాకు తోడును అనే ధైర్యము మాకు ఇవ్వండి తండ్రికి స్తోత్రాలు. అయానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ఇంకొన్ని సరిచేయండి, కడగండి అయ్యా, పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చండి తండ్రికి స్తోత్రాలు ప్రభు. అయ్యా, మా మాట ద్వారా, మా చూపు ద్వారా, మా ప్రవక్తన ద్వారా, మా నడవడిక ద్వారా ప్రభా నీకు విరుద్ధంగా ఏదైనా పాపము చేస్తుంటే ప్రభా దయచేసి మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని సరిచేయండి. మలినమైపోయిన మా బ్రతుకులనైనా హృదయములనైనా అయా కడగండి ప్రభు. అయా నీకే వందనాలు చెల్లించుకుంటా. ఈ పరిచర్య ప్రభాని చేతులుగా అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావానికి చెల్లించు. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, కుమారుడికి కృప, పరిశుద్ధ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నూతన యెరూషలేము ఎల్షదాయి మినిస్ట్రీస్లో మినిస్ట్రీస్ కొరకు మీకు వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, సహకరించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మీకు ప్రార్థన వస్తుంటే దయచేసి మాకు తెలియపరచండి, మేము మీ కొరకు ప్రార్థించదు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. షాలోమ్. ప్రైజ్ లార్డ్.